రాయపుడి విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు విజయవాడ సీజీఆర్ఎఫ్ వారి ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్తో పాటుగా అవగాహన సదస్సు నిర్వహించారు. తాడికొండ, తుళ్లూరు, అమరావతి, పెదకూరపాడు మండలాల విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలు చెప్పుకొచ్చారు. విద్యుత్ బిల్లు లోపాలు పరిష్కరించేందుకు సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ మాజీ సెషన్స్ మరియు జిల్లా న్యాయమూర్తి ఎన్ విక్టర్ ఇమాన్యుయల్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో వినియోగదారులు తమ సమస్యలను తెలుపుతూ అర్జీలు ఇచ్చారు. నేడు 12 అర్జీలలో 10 అర్జీల సమస్యలు పరిష్కారం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సాంకేతిక సభ్యులు డి కృష్ణనాయక్, ఆర్థిక సభ్యులు కె కృష్ణ, స్వతంత్ర సభ్యురాలు ఏ సునీత, సిఆర్డీఏ మండలాల ఏఈలు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విక్టర్ ఇమాన్యుయల్ మాట్లాడారు. దాంట్లో లీగల్ ఇంపిడిమెంట్స్ ఉంటే మేము చేయలేము సార్. ఏదన్నా ఉండి మీటర్కి సంబంధించిన వీటి మాత్రమే మేము చేయగలిగేవి ఉన్నాయి. వాటికి మాత్రమే రావాలి. పోతే 2 years లోపల ఉంటేనే ఆ ప్రాబ్లం మేము చేయగలము. అది కూడా తెలుసుకోవాలి. తర్వాత వేరే కోర్టులో కానీ ఏదో ఒక ఆఫీసులో కానీ అది పెండింగ్ ఉంటే సేమ్ మేము చేసేదానికి ఉండదు. ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి. కన్జ్యూమర్కి కూడా అవేర్నెస్ కావాలని అవగాహన సదస్సు కూడా మేము జరుపుకుంటూ నిన్న కూడా మేము పొదిలి అనే దాంట్లో ఒంగోలు దాంట్లో చేసాము. రేపు కూడా ఎక్కడో ఉన్నది. ఈ 7 సర్కిల్లో కూడా మేము చేయటం జరుగుతుంది. కనీసం నెలకు ఒక 5, 6, 7 కానీ జరుపుతూ చేస్తున్నాము. ఈ విధంగా జరపడం వల్ల అంటే దీనివల్ల ఏంటంటే సార్, ఇక్కడికిక్కడే ఏదన్నా ఉంటే వాళ్ళు ముందే పరిష్కరించేదానికి అప్పటికప్పుడు అయ్యేదానికి అదొక్కటి సుగమనం అవుతుంది అంతే. లేదు అంటే కంప్లైంట్ రూపాన అక్కడికి రావాలి, ఫోరంకి వచ్చి అదంతా ఎంక్వైరీ చేసి చాలా టైం పడుతుందనే ఉద్దేశంతో మేము ఈ అవగాహన సదస్సులో కూడా మేము వాటిని తీసుకొని వాటిని మేము పరిష్కరించేదానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా 12, 15 వచ్చినట్టున్నాయి. దాదాపు 100% కాకుండా 1, 2 చేయలేనివి ఉంటే మీకు నేను ముందు చెప్పిన విధంగా చేయలేనివి ఉంటే మేము చేయలేము, వాళ్ళు వెనక్కి వెళ్తారు. కానీ చేసే విధంగా అయితే 100% ఇక్కడే అయిపోతున్నాయి. దాదాపు 12లో 10 అయిపోయినట్టున్నాయి. 10 సాల్వ్ అయినాయి సార్. ఆ 2 కూడా ఏంటంటే చేయలేనివి, మా పరిధిలో లేనివి మాత్రమే వెనక్కి వెళ్తారు. అది కూడా లేకపోయినా వాళ్ళకి వేరే కోర్టుకు పోవటం కానీ వేరే విధంగా వాళ్ళు పరిష్కరించుకోవచ్చు. మా వల్లేని కాదు. అది ఒకటి. తర్వాత ఇదంతా కూడా 6 సంవత్సరాలు 5.5 సంవత్సరం నుంచి జరుగుతుంది. గుణదల్లు అందరికీ మీరు చెప్పాలి. మీ ద్వారా కూడా ప్రజల్లోకి ఇది చొచ్చుకొని వెళ్తుంది త్వరగా. ఏది ఒక సీజీఆర్ఎఫ్ అనేది ఉంది, ఇలాంటి వేదికలు జరుగుతూ ఉంటాయి. దానికి వెళ్ళి మన సమస్యలు పరిష్కరించుకొని అక్కడికక్కడే పరిష్కరించుకోవచ్చు అనేది అవగాహన ప్రజలకు వస్తే అదే మా యొక్క పర్పస్ సర్వ్ అయినట్టే. దాని కొరకు